Hello and welcome to SKB Shots. WPL Eliminator and ఒక అద్దిరిపోయే మ్యాచ్. లాస్ట్ బాల్ దాకా కూడా హోప్ ఉంటుంది. లాస్ట్ బాల్ 6 పడింటే సూపర్ ఓవర్ వచ్చేది. హర్మన్ ప్రీత్ వికెట్ ఉన్నంత వరకు ఆర్సీబీ కాస్త కష్టమైంది. ఆర్సీబీ స్టార్ట్ చేసిన విధానం చూసుకుంటే కనుక అంత స్కోర్ వస్తుందా అని డౌట్లు వచ్చాయి. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. బట్ ఎస్, ఆర్సీబీ ముంబైని డిఫీట్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్తో ఫైనల్స్ సెటప్ చేసుకుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మ్యాచ్ యాక్చువల్గా మీరు గమనిస్తే కనుక ఆర్సీబీ లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి ఈసారి వాళ్ళు మొదలుపెట్టిన దానికి చాలా తేడా. దానికి ప్రధానమైన కారణం స్మృతి మందన స్వామి. దానికి తోడు షీ గాట్ సమ్ వెరీ గుడ్ స్పిన్నర్స్. అఫ్కోర్స్ మీకు సోఫీలు ఇద్దరు వేస్తారు స్పిన్లు. ఆ తర్వాత మీకు ఎలాగో శ్రేయాంక వేస్తుంది స్పిన్, జార్జియా వేరం స్పిన్ వేస్తుంది. ఆ తర్వాత ఆశా శోభన రూపంలో ఒక చక్కటి వికల్పం దొరికింది. ఫస్ట్ మ్యాచ్ నుండి చూసి అక్కడ టకటక వికెట్లు తీసింది. సో ఇలాంటి మంచి స్పిన్నింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎలిస్ పెరీ రూపంలో ఒక వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్ ఉంది. రణ్కా సింగ్ ఠాకూర్ అవసరం ఉన్నప్పుడల్లా కూడా బౌలింగ్ వేసి వికెట్లు తీయడానికి సిద్ధంగా ఉంటుంది. అండ్ అలాగే ఆర్సీబీ టీమ్ వాజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. దానికి కారణం మీకు 6 సిట్టింగ్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు. పెరీ ఎట్లాగో లాగిపెట్టి పీకుద్ది, సోఫీ డెవిన్ ఎట్లాగో కొట్టిద్ది, మందన బాగానే ఆడుతుంది, ఆ తర్వాత రిచార్డ్ ఘోష్ ఉంది కొట్టడానికి. సో దెర్ ఈస్ అ వెరీ గుడ్ టీమ్ దర్. కావాలంటే మీకు జార్జియా వేరం కూడా బాగానే తగిలించింది కూడా వాళ్ళు మంచి టీం. ముంబై విషయానికి వచ్చేస్తే కనుక ముంబై దగ్గర ఉన్న బౌలింగ్ లైనప్ వాస్ ఫెంటాస్టిక్. ఎలీ మాథ్యూస్, అమేలేకర్ స్పిన్తో అదరగొడతారు. పూజా వస్త్రకర్ అండ్ అలాగే షబ్నమ్ ఇన్సాన్ పేస్తో అదరగొడతారు. వాళ్ళ దగ్గర చక్కటి లైనప్ అనేది ఉంది, అందులో డౌటే లేదు వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళ బ్యాటింగ్లో కొంచెం కాంట్రిబ్యూషన్స్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ కాస్త అటు ఇటు, టోర్నమెంట్ మొత్తంలో చూడండి కొంచెం అటు ఇటుగా కనిపించింది. ఫస్ట్ మ్యాచే వాళ్ళు గెలిచారని దానికి కారణం సజన బాల్ 6 కొట్టేసింది. అండ్ అది చూసే ఐ థింక్ స్మృతి మందన సైడ్ ఓకే ఫైన్, ఎలాగో పిచ్ స్లో అవుతుంది కాబట్టి స్పిన్నర్ని తీసుకొద్దాం, చూద్దాం, ప్రెషర్ పెడదాం అనుకున్నట్టుంది. బట్ వాళ్ళ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా ఉంది. అండ్ నాట్స్వర్ బ్రంట్ కూడా బాగా బౌలింగ్ వేసి. సో హర్మన్ ప్రీత్ ఏం చేసిందంటే ఎస్ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది, స్కోర్ తక్కువ ఉంటే కనుక మనకు ఛాన్స్ ఉంటుంది అన్న విషయం హర్మన్ ప్రీత్ కౌర్కి బాగా తెలుసు. అండ్ అందుకే ఎప్పుడైతే స్మృతి మందన వచ్చి రైట్ ఇది స్లో అవుతుంది వికెట్, టాస్ గెలిచి బ్యాటింగ్ అయిందో వాళ్ళ బౌలర్స్ అందరినీ కూడా ఫుల్గా మోటివేట్ చేసింది హర్మన్. ఫస్ట్ ఓవర్లో 3 బౌండరీలు వచ్చాయి. ఆ తర్వాత సోఫీ అవుట్, స్మృతి మందన అవుట్, ఇద్దరికిద్దరు అవుట్ అయిపోయి. స్మృతి మందన అయితే కొడదాం అనుకుంది, గట్టిగా ముందుకు వచ్చి సరిగా తగలలేదు, డీప్ క్యాచ్ అయిపోయింది, డీప్లో హోల్డ్ అవుట్. అండ్ దాంతో స్మృతి మందన వెనుదిరిగా ఇదేంటి పరిస్థితి అనుకున్నారు. అండ్ దెన్ ఇమీడియట్లీ దే వర్ రెడ్యూస్ టు 3 వికెట్స్ డౌన్. అప్పుడు రిచార్డ్ ఘోష్ అండ్ అలాగే మీరు ఎలిస్ పెరీ మధ్యలో ఒక పార్ట్నర్షిప్ నడిచింది. ఆ పార్ట్నర్షిప్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక మేడిన వారు ఆడింది రిచార్డ్ ఘోష్. స్ట్రైక్ రొటేషన్ అనేది కనిపించింది. ఇది పెద్ద సమస్య ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్తో. అది అక్కడ మీకు ముంబై బ్యాటింగ్లో కూడా కనిపించింది, ఇండియన్ బ్యాటింగ్లో జనరల్గానే కనిపిస్తుంది. సో ఆ స్ట్రైక్ రొటేషన్ జరగకపోయేసరికి రన్ రేట్ వాజ్ ఆల్వేస్ అరౌండ్ 4.5, 4.7 అలా కనిపిస్తుంది. యాక్సలరేట్ చేస్తే వికెట్ ఎక్కడ పడుతుందా అని చెప్పి డౌట్లు కూడా వచ్చాయి. అప్పటికే 4 or 6 కొట్టింది రిచార్డ్ ఘోష్. ఇదేంటో పరిస్థితి అన్నప్పుడు ఆ తర్వాత రిచార్డ్ ఘోష్ వికెట్ పడింది. ఏంటిది ఇట్లా అయిపోతుంది అనుకుంటున్న టైంలో మళ్ళీ అక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎలిస్ పెరీ మాత్రం ఇన్నింగ్స్ మొత్తాన్ని నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పేసి కూర్చుంది. 4 వికెట్లు పడిపోయిన తర్వాత ఎలిస్ పెరీ అక్కడ ఉండి నేను ఆడతా అని చెప్పిన తర్వాత మీకు ఆ తర్వాత జార్జియా వేరం, సోఫీ మరీనో వీళ్ళందరూ కూడా బాగానే హెల్ప్కి వచ్చారు. ఎలిస్ పెరీ అద్భుతమైన రీతిలో ఆడి లాస్ట్ మ్యాచ్లో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసి దానికి తోడు బ్యాటింగ్లో కూడా స్కోర్ని ఫినిష్ చేసి. సో ఇలాంటి అద్భుతమైన రీతిలో ఆడుతుంది కాబట్టి ఎలిస్ పెరీ అసలు ఎలిమినేటర్ రావడానికి కారణం తనైంది. అండ్ అలాగే ఇక్కడ మళ్ళీ బ్యాటింగ్ బాగా చేసింది, బౌలింగ్లో కూడా వికెట్ తీసింది, యస్తికా బయట వికెట్ తీసింది. ఆల్దో హర్మన్ ప్రీత్ కౌర్ ఎలిస్ పెరీని బాగానే ట్యాకిల్ చేసింది, ఆర్సీబీని పూర్తిగా వెనక్కి నెట్టేసింది ఆ ఓవర్ తర్వాత. బట్ స్టిల్ ఈ మ్యాచ్లో ఆర్సీబీ 135 పరుగులు కొట్టి దాన్ని డిఫెండ్ చేసుకుందాం అనే ఆలోచన వచ్చిందంటే ఎలిస్ పెరీ వాళ్ళు. సో ఇట్స్ అ వెరీ వెరీ లేడీ ఫర్ ఆర్సీబీ వాళ్ళు. సరే 135 దాకా వెళ్ళగలిగారు. కానీ అంతకన్నా ముందు హర్మన్ ప్రీత్ కౌర్ క్యాప్టెన్సీని మెచ్చుకోవాలి. ఎలీ మాథ్యూస్ని మీద ముంబై ఇండియన్స్ ట్రస్ట్ పెట్టారు. ఆ ట్రస్ట్ ఎలీ మాథ్యూస్ రీపేడ్ బ్యాక్. షబ్నమ్ ఇస్మాయిల్ తెచ్చుకున్నారు. ఎలీ మాథ్యూస్, షబ్నమ్ ఇస్మాయిల్, నాట్స్వర్ బ్రంట్ వీళ్ళ కంటిన్యూస్గా బౌలింగ్ వేస్తూనే వచ్చింది. వీళ్ళని బౌలింగ్ వేస్తూ వచ్చిన తర్వాత వికెట్లు కావాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఫీల్డ్ సెట్ని చాలా అద్భుతంగా పెట్టి ఈజీ సింగిల్ అనేది రిచార్డ్ ఘోష్కి ఇవ్వాలి. రిచార్డ్ ఘోష్ జనరల్గానే కొంచెం స్లో రన్నింగ్ బిట్వీన్ వికెట్స్, ఆ సింగిల్ అనేది ఇవ్వాలి. చాలా ప్రెషర్లోకి నెట్టింది. ఇట్ వాస్ ఎలిస్ పెరీస్ బ్రిలియన్స్. స్కోర్ అనేది అక్కడ దాకా వచ్చింది. అండ్ లాస్ట్ ఓవర్లో ముందు ఓవర్లో ఎలిస్ పెరీ అవుట్ అయిపోయింది. ఏంటబ్బా పరిస్థితి అనుకుంటున్న సమయంలో అక్కడ మళ్ళీ
జార్జ్ వెరమ్ లాస్ట్లో 6 కొట్టి 135 దాకా స్కోర్ని తీసుకెళ్ళి. నా ముంబై స్టార్టెడ్ బ్యాటింగ్. ఇప్పుడు స్మృతి మందన తెలుసు బాల్ ఇస్ గిట్ పిచ్ అనేది స్లో అవుతుంది, ఏమాత్రం ఆఫ్ ది ట్రాక్ ఏమాత్రం పేస్ అనేది కనిపించట్లేదు. సో స్పిన్నర్లు చాలా గట్టిగా మనకి హెల్ప్ అవుతారన్న విషయం తనకి తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం హెలీ మాథ్యూస్ కానీ, యస్తికా బాటే కానీ, హర్మన్ ప్రీత్ కౌర్ కానివ్వండి, వీళ్ళందరూ టెరిఫిక్ ప్లేయర్స్ వస్తుంది. యస్తికా బాటే అఫ్ కోర్స్ బాగానే ఆడుతుంది, కొంచెం స్ట్రైక్ రొటేషన్ అటు ఇటు ప్రాబ్లం అవుతుంది, కానీ గుడ్ ప్లేయర్ వస్తుంది. హెలీ మాథ్యూస్ కూడా వెరీ గుడ్ ప్లేయర్ వస్తుంది. బట్ ఎలాగైనా సరే వీళ్ళని కొంచెం ఆపాలి, డౌన్ చేయాలి అన్నట్టుగా కొంచెం స్ట్రిక్ట్గా ఆ ఫీల్డ్ సెట్స్ అనేది పెట్టి మంచిగానే బౌలింగ్ అనేది కనిపించింది. ఆల్దో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మిస్ఫీల్డ్ కనిపించాయి. స్మృతి మందనే చేసిన మిస్ఫీల్డ్, శ్రద్ధ మిస్ఫీల్డ్ చేసింది, రిచా ఘోష్ స్టంపింగ్ వదిలింది, అది పెద్దగా ఎక్కడ ఎఫెక్ట్ అవ్వాలి. అదే ఓవర్లోనే మళ్ళీ గట్టి షాట్ ఆడింది, మంచి క్యాచ్ అక్కడ లాంగ్ ఆన్లో పట్టుకొని అవుట్ అయిపోయింది హర్మన్ ప్రీత్ కౌర్. ఆ స్టంప్ అవుట్ కనుక మిస్ అయింది అంటే కనుక దాని ఆ క్యాచ్ కనుక రాకుండా ఉండింది అంటే కనుక థింగ్స్ వుడ్ హావ్ బీన్ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ స్టార్టింగ్ నుంచి బౌలర్స్ మంచి ప్రెషర్ పెట్టారు అండ్ షెడ్ మెనీ ఆప్షన్స్ స్మృతి మందన దగ్గర బౌలింగ్ని రొటేట్ చేయడానికి, ఆ ప్రెషర్ పెట్టడానికి. ఎక్కడ కూడా రన్ రేట్ని 6.5 దాటినవ్వలేదు స్టార్టింగ్లో. ఆ తర్వాత తగ్గించుకుంటూ వచ్చిన రన్ రేట్ని. 10 overs తర్వాత స్కోర్ వాజ్ 60 అప్పటికే. సో నెక్స్ట్ 10 overs వాళ్ళకి 76 కావాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క వికెట్ పడ్డా కూడా ఇబ్బందులు అయిపోతాయనే విషయం తనకి బాగా తెలుసు. అండ్ దాంతో మీకు జార్జ్ వరం వేసిన డెలివరీలు కానివ్వండి, నాట్ సర్ప్రెంట్ వికెట్ అప్పుడు పడడం కానివ్వండి, అది హెలీ మాథ్యూస్ వికెట్ పడడం కానివ్వండి, ఈ యస్తికా బాటేని ఎలిస్పెరి బలి సెటప్ చేసి బౌల్డ్ చేసింది. తనకి రూమ్ తీసుకొని ఆడటం ఇష్టం. సో ఫుల్లర్ లెంత్ డెలివరీ చేసేసి ఒక బాల్ కొంచెం లెంత్ వెనక్కి లాగింది, వికెట్ ఎగిరింది. సో ఇలా వికెట్లు పడిపోతుంటే ఎట్లా ఆగాలి, ఏం చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. సో దీని తర్వాత ఏమైంది అంటే హర్మన్ ప్రీత్ కౌర్కి ఇటువంటి సిచ్యువేషన్స్ ఆడటం బాగా అలవాటు, బాగా ఇష్టం కూడా. గట్టిగా షాట్లు కొట్టాల్సిన అవసరం లేదు, రన్ రేట్ ఇలా మేనేజ్ చేసుకుంటే వెళ్తే సరిపోతుంది. ఇలాంటి 2 innings ఆల్రెడీ ఆడింది. జీజీ మీద 90 కొట్టింది, అది బాగా గుర్తుంది. కానీ ఇలాంటి 2 innings ఆడింది. వాళ్ళు 2 గెలుపుల్లో ఒక 40 ఉంది, ఒక 30 ఉంది, చాలా కీలకమైన 40-30. సో ఆడడం మొదలుపెట్టి ఇంకా స్మృతి మందనాకి ఇంకా గత్యంతరం లేక షీ గాట్ నిలిచిపోయి రాగానే ఒక స్కూప్ కొట్టింది 4కి. లాస్ట్ బాల్ మళ్ళీ 4 కొట్టింది. అప్పటికి స్టిల్ రన్ రేట్ వాజ్ 8, కానీ 3 overs ఉన్నాయి. 3 overs మీకు ఇంకా కొట్టడానికి ఏముంది అక్కడ? ఇట్ వాస్ వెరీ సింపుల్, లెస్ దెన్ 8 అయిపోయింది 3 overs. అండ్ దట్ ఈస్ వేర్ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్సీబీ టు హోల్డ్ దేర్ నర్వ్. అక్కడ ఆర్సీబీలో ఉన్న ప్లేయర్ అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా ఐడియాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎలిస్పెరి వాజ్ ఆల్వేస్ మోటివేటింగ్. ఆవిడ బ్యాటింగ్ చేస్తుంది, బౌలింగ్ చేస్తుంది. ఆవిడ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఆస్ట్రేలియాగా ఫుట్బాల్ కూడా ఆడింది. ఆవిడ వదిలేస్తే అథ్లెటిక్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. వెరీ ఫిట్. ఆ తర్వాత మీకు జార్జ్ వెరమ్ అఫ్కోర్స్ అద్భుతమైన రీతిలో ఐడియాలు ఇస్తూ బౌలింగ్ చేస్తూ రిజల్ట్స్ కూడా తెస్తూ వచ్చింది. సోఫీ డివైన్ అమీలేకర్ బ్యాటింగ్ చేస్తుంటే తను వచ్చి ఐడియాలు ఇవ్వడం. సో వీళ్ళంతా కూడా గట్టిగా ఒక ఇన్పుట్స్ ఇస్తూ వచ్చారు. అండ్ స్మృతి మందన హాస్ బిన్ టెరిఫిక్. హర్మన్ ప్రీత్ కౌర్ కూడా అద్భుతమైన రీతిలో క్యాప్టెన్సీ చేసింది, అందులో డౌటే లేదు. స్మృతి మందన హాస్ ఆల్సో బిన్ టెరిఫిక్. మిస్ఫీల్డ్ జరిగినప్పుడు ఒక క్షణికంగా కొంచెం కోపం వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఆ స్మైల్ అనేది పెట్టుకోవడం, టీం అందరిని ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు కూడా ఒక మిస్టేక్ వస్తే సరిపోతుంది అని చెప్పేసి తెలియడం. అండ్ షీ క్యాల్కులేటెడ్ ఓవర్స్ రియలీ వెల్. ఎందుకంటే హర్మన్ ప్రీత్ కౌర్ వికెట్ పడిన తర్వాత ఇండియన్స్ ఉన్నారు అక్కడ ఆడడానికి. అక్కడ అమన్జోత్ కానివ్వండి, లేదంటే కనుక సజనా కానివ్వండి, పూజా వస్త్రకర్ కానివ్వండి, వాళ్ళు ఇండియన్ బ్యాటర్స్. వాళ్ళు డెఫినెట్గా ప్రెషర్లోకి వెళ్తారన్న విషయం స్మృతి మందనకి బాగా తెలుసు. యాజ్ మచ్ యాజ్ ఐ డోంట్ లైక్ సేయింగ్ దిస్, వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఫినిష్ మ్యాచెస్. ఇండియన్ బ్యాటర్స్ రిచా ఘోష్ మనం ఫెయిల్ అవడం చూసినప్పుడు ఇక్కడ ఫెయిల్ అవడం చూస్తున్నాం. ఇండియన్ బ్యాటర్స్, కొత్త బ్యాటర్స్ ఎవరైతే వచ్చారో దే ఆర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఫినిష్ ద మ్యాచెస్. అండ్ అన్ఫార్చునేట్లీ టుడే హర్మన్ ప్రీత్ కౌర్ కూడా అదే కేటగిరీలోకి పడింది. ఫస్ట్ బాల్ ముందుకు వచ్చి లాగిపెట్టి పీకుదాం అనుకుంది, స్టంపింగ్ మిస్ అయింది. ఆ తర్వాత బాగానే ఉంది, 2-3 పరుగులు వచ్చాయి. మళ్ళీ లాస్ట్ బాల్ 6 కొడదాం అంది. కారణం ఏంటి అంటే కనుక నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ స్పిన్నర్లకు వచ్చాయి అంటే అక్కడ మళ్ళీ ఇబ్బందులు అయిపోతాయి. ఒక 6 పడిందంటే 6 runs per over వచ్చేసేది, లేదంటే కనుక ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఆ రిస్క్ తీసుకుంది. అండ్ అది టైమింగ్ సరిగా కుదరలేదు. బ్రిలియంట్గా అక్కడ బౌలింగ్ వేయడం చూసాం. శ్రేయాంక హ్యాస్ బిన్ ఫినామినల్. ఇందాక చెప్పినట్టుగానే జార్జ్ వెరమ్ హ్యాస్ బిన్ ఫినామినల్. మౌలిన్యూ హ్యాస్ బిన్ టూ గుడ్, అద్భుతమైన రీతిలో. అండ్ అలాగే లాస్ట్ ఆశా శోభన, అది కూడా పెద్ద రిస్క్, వెరీ బిగ్ రిస్క్. అది తను వేసింది ఒకటే ఓవర్, కొంచెం తేడా జరిగిన బాల్ 6కి వెళ్తుంది. అండ్ అమీలేకేర్ అక్కడ ఉంది. అఫ్కోర్స్ పూజా వస్త్రకర్ ఫస్ట్ బాల్ ఆడినా అమీలేకేర్ అక్కడ ఉంది. పెద్ద రిస్క్ తీసుకుంది. అయినా కూడా క్లియర్గా ఫీల్డ్ సెట్ పెట్టి నువ్వు వెళ్తే చాలని చెప్పి. అండ్ అప్పుడే సోఫీ డివైన్ కూడా రావడం, స్ట్రైట్ బాగా ఆడుతుంది, లాంగ్ ఆఫ్ ఫీల్డర్ బాగా స్ట్రైట్ పెట్టని చెప్పేసి ఒక ఐడియా ఇచ్చింది. అందుకే అప్పుడు మూవ్మెంట్ జరిగింది అక్కడ. అండ్ దాంతో ఒక సింగయ్య రావడం, వస్త్రకర్ అవుట్ అయిపోవడం, సజనా అంతకన్నా ముందు అవుట్ అయిపోవడం.
అది ఇట్ హస్ బీన్ అ వెరీ బిగ్ మిస్టేక్ ఫ్రమ్ హర్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ గెలిపించింది, తన మీద బాగా హోప్స్ ఉన్నాయి. ఇది కూడా ఫినిష్ చేసి ఉంటే డెఫినెట్లీ షుడ్ హావ్ బీన్ అ బిగ్ స్టార్. ఇప్పటికీ స్టార్ అయింది, ఇప్పటికే తన మీద అవకాశాలు వస్తాయి. ఎందుకంటే మనం ఓపెనింగ్ కూడా పంపించే ప్రయత్నం చేశారు, బౌలింగ్ కూడా బాగా వేస్తుంది, రన్లు కూడా బాగా కొడుతుందని నమ్మకం పెట్టారు. ఇది ఫినిష్ చేస్తుంటే డిఫరెంట్ లెవెల్లో ఉండేది, బట్ నాట్ టు బి. ఎందుకంటే ఇండియన్ స్పిన్నర్స్ హావ్ డన్ టెరిఫిక్ లెవెల్, అది మెచ్చుకోవాలి. అటు శ్రేయాంక అయింది 18th ఓవర్ కానీ, 20th ఓవర్లో ఆశా శోభన కానీ, దే హ్ కంటైన్డ్ లెవెల్. సో బౌలింగ్ పరంగా కండిషన్స్ని బాగా యూటిలైజ్ చేసుకొని ఇండియన్ ప్లేయర్స్ రెస్ట్రిక్ట్ చేశారు అనేది మాత్రం చాలా పెద్ద విషయం. అండ్ దేర్ ఫోర్ ఆర్సీబీ హెల్డ్ దేర్ నర్వ్. హర్మన్ప్రీత్ వికెట్ ఒక్కటి పడితే చాలు అని అన్ని స్మృతి మందన ఆ వికెట్ పడింది. ముంబై విల్ బి డిసప్పాయింటెడ్. ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర మ్యాచ్ వచ్చేసింది వాళ్ళ చేతిలోకి. బౌలింగ్ బాగా చేశారు, ఫీల్డింగ్ బాగా చేశారు, బ్యాటింగ్ హర్మన్ప్రీత్ వికెట్ దాకా కూడా బాగా చేశారు. బట్ దట్స్ హౌ ద గేమ్ ఇస్. అండ్ లాస్ట్ టైం వాళ్ళు ఛాంపియన్స్, ఈసారి ఎలిమినేటర్లో వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. అండ్ ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ డీసీ ఇస్ ద ఫైనల్స్. ఇది వాళ్ళిద్దరి మధ్య 2 లీగ్ మ్యాచ్లు గుర్తు చేస్తాం, ఇంత క్లోజ్గా వెళ్ళే ఆ లీగ్ మ్యాచెస్. అండ్ సెకండ్ లీగ్ మ్యాచ్ అయితే ఇన్ఫ్యాక్ట్ ఒక్కరం తేడాతో పోయింది. సో అలాంటి ఒక ఫైనల్ మళ్ళీ చూడబోతున్నాం అనేది చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ 2 టీంలకి వాళ్ళ మెన్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. వాళ్ళ మెన్స్ ఫ్రాంచైజీలు ఇప్పటిదాకా ట్రాఫీ గెలవాలి. వీళ్ళిద్దరిలో ఏదో ఒక టీం ట్రాఫీ గెలవబోతుంది. అంటే ఈ ఫ్రాంచైజీకి సంబంధించి మెన్స్ టీం కన్నా ముందు విమెన్స్ టీం అనేది ట్రాఫీ గెలుస్తుంది. అది అసోసియేషన్ కోసం మెరుపు. అండ్ విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫైనల్స్. ప్రస్తుతానికి మాత్రం మీరేమనుకుంటున్నారో